నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూములూరు చోరీ కేసులో ముద్దాయిలు అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులు పరిశీలించి సూచన చేసిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. తగ్గించిన జీఎస్టీ స్లాబ్లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతున్నా కూడా ఏమాత్రం సంకోచించకుండా ప్రజా శ్రేయస్సుకే తొలి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వ పాలకులు జీఎస్టీ 2.0ను అమలులోకి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణగిరి కళాక్షేత్రం వేదికగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం, వాణిజ్య పనుల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న ప్రజలకు ప్రయోజనం చేకూరాలన్న సదాశయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ 2 సబ్ ప్లాన్ల విధానాన్ని అమల్లోకి తెచ్చాయని అన్నారు. సామాన్యుడికి పరోక్షంగా కూడా ఎటువంటి పన్నుపోటు ఉండరాదన్నదే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి తీసుకెళ్లగా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే కూటమి ప్రభుత్వం విధానంలో ఎదుగుదలకు భారం లేని పన్నుల విధానం ప్రస్తుత ముందుకు తీసుకొచ్చిందని అన్నారు. జిల్లా జాయింట్ కమిషనర్ బి గీతామోదరి మాట్లాడుతూ జీఎస్టీ అమల్లోకి వచ్చాక చోటు చేసుకున్న పరిణామాల గురించారు. ప్రజలకు భారం కాని పన్నుల విధానాల అవసరాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ 2.0 విధానాన్ని ప్రజలకు తెలిసేలా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడం అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా 337 వస్తువుల ధరలు తగ్గాయని అన్నారు. వినియోగదారులందరూ చైతన్యంతో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏ సంస్కరణలు ప్రభుత్వాలు అమలు చేసినా ప్రజల భాగస్వామ్యంతోనే అవి విజయవంతమవుతాయని అన్నారు. వినియోగదారులు జీఎస్టీ నెంబర్ ఉన్న షాపుల్లో అవసరమైన వస్తువులు కొనడం వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారని తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వస్తుందని అన్నారు. ఈ అవగాహన సదస్సులో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ జి మురళీకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ఎంవి ముత్యాలరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తమిళ అనంతాచార్యులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కొప్పురావురి కిషోర్లు తమ ప్రసంగాల్లో జీఎస్టీ 2.0 యొక్క ప్రాధాన్యత వివరించారు. పెట్రోలియం ఉత్పత్తులపై కూడా జీఎస్టీ విధానం మార్పు తీసుకురావడం ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వక్తలు తమ ప్రసంగాల్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పట్టణంలోని వివిధ సంస్థల ప్రతినిధులు, వర్తక వ్యాపార రాజకీయ రంగ ప్రతినిధులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇదివరకు 100 రూపాయలు తీసుకెళ్లి ఖర్చు పెడితే 18 రూపాయలు ట్యాక్స్ పోయాయి. ఇవాళ అదే 18 రూపాయలు దాదాపు ఆల్మోస్ట్ 5%కి వచ్చిందంటే 100 రూపాయలు పెట్టి నువ్వు వస్తువు కొంటే గతంలో 82 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువు మాత్రమే నువ్వు ఇంటికి తెచ్చుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ పన్నుల విధానం మార్పు వల్ల, సరళీకృతం చేయటం వల్ల సామాన్య మానవుడి యొక్క జీవితం మీద భారం పడకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అట్లాగే 28% నుండి 18% చేశారు. 18% అసలు 0% చేసినవి ఉన్నాయి కొన్ని. ఇవాళ ఏ మందులైతే, ఏ రకంగా అయితే ఈ సమాజంలో వ్యాధులకు గురి కాబడతా ఉన్నామో మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ కొంత ఉపశమనం కలిగేలాగా ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఏ వ్యక్తులు ఈ రోజున సామాన్య మధ్యతరగతి జీవనం చేసే జీవితాలకి నిజంగా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా సరే విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఎవరి కోసం ఈ పాలన, దేనికోసం ఈ పాలన, ఎవరి జీవితాలకి మనం అండగా ఉండాల్సిన పాలన అంటే ఎవరైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మధ్యతరగతి, దిగువ తరగతిలో ఉన్నటువంటి ప్రజాని యొక్క జీవన విధానంలో వాళ్ళకి ఎక్కడ కూడా భారం కలిగించకూడదు అనే ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ పరిణామం. సో మనం నిత్యావసరాల మీద రేట్లు తగ్గినాయి. సో ఇల్లు కట్టుకునే సిమెంట్ రేట్లు, వస్తువుల రేట్లు తగ్గించడం జరిగింది. సో మధ్యతరగతి వాళ్ళ కళ ఏంటి? ఒక ఇల్లు, వీలైతే ఒక కారు, చిన్న కారు లేదా బైక్. సో 1500cc లోపు ఉన్న బైక్స్ అన్నీ కూడా 7,000 నుంచి 8,000 రూపాయలు తగ్గాయి. అలాగే కార్లు 1,50,000 నుంచి 2,500,000 తగ్గాయి. అగ్రికల్చర్ సెక్టార్ని
బలోపేతం చేయడం కోసం ట్రాక్టర్లు సుమారు 40,000 రూపాయలు తగ్గాయి, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రేట్లు తగ్గాయి, అలాగే ఇకపోతే డ్రిప్ పరికరాల మీద ఇంకా రేట్లు తగ్గాయి, ఇన్స్టలేషన్ కాస్ట్ ఇంకా తగ్గాయి, ఫర్టిలైజర్స్ తగ్గాయి, బయో ఫర్టిలైజర్స్కి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేయడం కోసం బయో ఫర్టిలైజర్స్ రేట్లు కూడా తగ్గించడం జరిగింది. అంటే వైద్య రంగంలో దాదాపు 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ట్యాక్స్ తీసేశారు. దీనికి సంబంధించిన వివరాలు అందరికీ తెలియాలి. తెలిస్తే దాని సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటారు. ట్రేడర్స్కి తెలియాలి, ముందు ట్రేడర్స్ తర్వాత ప్రజలకు తెలియాలి, అలాగే ఉద్యోగ వర్గాల వారికి తెలియాలి. ఎంచేతంటే మీరు కాంట్రాక్ట్స్ చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి వ్యవహారాల్లో చేస్తూ ఉన్నారు. దాంట్లో తగ్గిందనే విషయం మీకు లిటరేచర్ ద్వారా కొంచెం లేటుగా అందుద్ది. కాబట్టి ఇది ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి తెలియచెప్పడం మా విధిగా భావించి దీన్ని ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ భార్య భర్తలిద్దరూ నేర ప్రవృత్తిని పెట్టుబడిగా పెట్టి చాకచక్యంగా దొంగతనాలు చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల తూములూరులో చోటు చేసుకున్న భారీ చోరీలో భాగస్వాములు వీరేనని పోలీసు బాసులు తమ విచారణలో తేల్చేశారు. వారిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆ దంపతుల నేర చరిత్రను వెల్లడించారు. తెనాలి నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో నేర ప్రవృత్తిని ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న కటారి వెంకటేశ్వర్లు, తేజ, నాగమణి భార్య భర్తలని తూములూరులో జరిగిన దొంగతనంలో అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. పగలు గ్రామంలో ఇద్దరు పల్సర్ బండిపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఇంట్లోని వారు గ్రామంలో లేరని నిర్ధారణ చేసుకున్నాక దొంగతనాలు చేస్తారని విచారణలో తేలిందని అన్నారు. తూములూరులో గ్రామంలో తాళం వేసి ఉన్న మధుసూదన్ రావు ఇంట్లో తాళం పగలగొట్టి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో పోలీసులు అనుమానిత వ్యక్తి కటారి వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకుని విచారించడంతో తూములూరు చోరీ మిస్టరీ వీడిందని నిందితుల నుండి 173 గ్రాముల బంగారం, 226 గ్రాముల వెండి, 2,15,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. కటారి వెంకటేశ్వర్లపై ఇప్పటికే 13 కేసులు నమోదైనట్టు తెలిపారు. వెంకటేశ్వర్లు చోరీ చేసిన సొమ్మును తన భార్య తేజ, నాగమణికి ఇస్తాడని తెలిపారు. ఆ భార్య భర్తలు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్టు తెలిపారు. చోరీ మిస్టరీని ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, రూరల్ సిఐ ఉమేష్, కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు, పోలీసు సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రశంసా పత్రాలతో అభినందించారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తుములూరు గ్రామంలో 2 అక్టోబర్ రోజున అరౌండ్ 1 వీక్ క్రితం ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక ఇంట్లో మాధురి మధుసూదన్ రావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి తేజ నాగమణి ఇద్దరు భార్య భర్తలు కొల్లిపారాలోనే ఉంటారు. సో వీళ్ళు ఇద్దరి మీద ఇంతకుముందు ఎటువంటి క్రైమ్స్ లేవు. కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ 13 కేసెస్లో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది. సో ఈ 13 కేసెస్లో కలిపి ఆల్మోస్ట్ 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 173 గ్రామ్స్ గోల్డ్, 226 గ్రామ్స్ సిల్వర్, 2,15,000 క్యాష్, ఒక టెలివిజను, అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐరన్ రాడ్, ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం ప్రాపర్టీ వర్త్ 20 lakhs 13 కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఒకేసారి ఈ చాకచక్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కొల్లిపార అండ్ దర్ టీమ్ తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి పని చేయడం జరిగింది. అందరినీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము.
స్పెషల్ డ్రగ్ శానిటేషన్ పనుల ద్వారా దోమల సమస్య అధిగమించే విధంగా పురపాలక సంఘం ద్వారా అందించే సేవలకు మెరుగైన ఫలితాలు రావాలంటే క్షేత్రస్థాయిలో ప్రజల సహకారం ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలోని 14వ వార్డు చినరావూరు తోట శ్మశానం రోడ్డు పరిసర ప్రాంతంలో గురువారం శానిటేషన్ విభాగం చేపట్టిన స్పెషల్ డ్రగ్ శానిటేషన్ పనుల్ని వివిధ విభాగాల అధికారులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు తన వార్డులో శానిటేషన్ సమస్యల్ని చేపట్టాల్సిన అభివృద్ధి అంశాలను చైర్పర్సన్ టి రాధిక దృష్టికి తీసుకెళ్లారు. వర్షాలు తరచూ పడుతున్న క్రమంలో శానిటేషన్ పనుల మెరుగుదలకు సిబ్బంది మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడారు. సైడ్ కాల్వలపై ఆక్రమణ తొలగింపు అంశాన్ని, దోమల నియంత్రణ చర్యల్ని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఎంహెచ్ఓ మొవ్వ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, ఇన్ఛార్జి ఏయిషా జానీ బాషా, శానిటరీ సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ వచ్చి ప్రధానంగా ఈ మురుగు కాలువల మీద ఎంక్రోచ్మెంట్ అనేది చాలా ఘోరంగా అరుగుల్లాగా ఒక షాపుల్లాగా ఏర్పాటు చేశారు. అలా దానివల్ల ఇప్పుడు ఆ సిల్ట్ తీసే విధంగా కూడా లేకుండా ఉంటానా, ఇప్పుడు ఆ బండలు కానివ్వండి లేకపోతే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అది తీయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ సిల్ట్ తీపోతానా ఈ 14వ వార్డులో చాలా సమస్యగా ఉంది. ఇది మెయిన్ రోడ్డు, అది కొంచెం లోపలికి వెళ్తే ఎంత ఘోరంగా ఉండిద్దో. వాళ్ళకి ఇంటి ముందర నీళ్ళు పోకుండా రోడ్డు మీదకే వచ్చి ఆ మురుగులో పురుగులు ఒకటి, దోమలు, అందుట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇది వర్షాకాలం కాబట్టి అనేక రకాలైన వ్యాధులు సోకిస్తున్నాయి కాబట్టి మేము దాని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఎంక్రోచ్మెంట్ మా వ్యక్తిగతంగా అయితే మేము చేసేదేం లేదండి. ప్రజల ఆరోగ్యం కోసమై ఈ కాలువ మీద ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నదో అవి తొలగిమ్మని ఈ రోజున మా అధికారులు చెప్పడం జరిగింది. మాకు మీరు సహకరించండి. మీ ఇంటి వరకు మీరు చూసుకుంటున్నారు, అది దానివల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ మురుగులో దోమలు అనేది ఏ విధంగా ఉంటున్నాయో అలానే విషమ జ్వరాలు ఏ విధంగా ఉంటున్నాయో మనందరికీ తెలిసిందే. అందుట్లో ఈ వర్షాకాలంలో ఎటు పోకుండా మురుగు అనేది ఆ కాలువలోనే ఆగిపోతుంది. ఇప్పుడు ఆ సిల్ట్ తీపిస్తేనే ఎంతో కొంత అనేది మన వార్డుల్లో ఎక్కడైనా సరే ఆ సిల్ట్ తీపిటానే ఈ రోజున ఎంత వాన పడినా ఒక పావు గంటలో అయినా సరే నీళ్ళు అనేది పోతుంది. దయచేసి అర్థం చేసుకోండి, మాకు శానిటేషన్లో సహకరించమని కోరుతున్నాను. ఈ మెయిన్ రోడ్లో మరీ రోడ్డు కాలువ మీదే దిమ్మలు కడతాం కానీ బండలు వేయటం కానీ జరుగుతుంది. పిల్లి తీయాలంటే చాలా యాతన పడుతున్నారు వర్కర్స్. కాబట్టి దయచేసి ఈ దిమ్మలు కట్టకుండా రోడ్డు మీద కాలువ మీద అవి తీయవలసిందిగా తెలియపరుస్తూ ఈ డ్రైనేజీ తప్పనిసరిగా పోవాలి కాబట్టి ఆ డస్ట్బిన్లలో వేసుకోవాలి. కాలువల్లో డస్ట్బిన్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో వేసుకోవాలి. కాలువలో పట్లాలు కట్టి వేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తూ మన వార్డును మనమే శుభ్రం చేసుకోవాలి మన ఇంటి ముందు. ప్రతి ఒక్కరు మారిన జీఎస్టీ స్లాబ్ల వల్ల తగ్గిన మందుల ధరలపై అవగాహన పెంచుకోవాలని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జీఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఔషధాలు, హెల్త్ ఇన్సూరెన్స్ మొదలగు అంశాల తగ్గుదల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మారిన జీఎస్టీ వల్ల తగ్గిన వస్తువుల ధరలపై అవగాహన పెంచుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల గైనకాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర సింగ్, పీడియాట్రిషియన్ డాక్టర్ రామంజనేయులు, డాక్టర్ రాధాబాయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ జాన్సు లక్ష్మి, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రైవేట్ మెడికల్ షాప్ల సిబ్బంది, హెల్త్ ఇన్సూరెన్స్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, రోగులు, వారి బంధువులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మన జిల్లా వైద్యశాలలో నిర్వహించాము. విచ్చేసిన అందరికీ అవగాహన కల్పించాము. ఇందులో ఎల్ఐసి విభాగం వారు, ఫార్మసీ డిపార్ట్మెంట్ వారు మరియు మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్, స్టాఫ్ అందరికీ అవేర్నెస్ కలిగించాం. అది ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటే క్యాన్సర్ డ్రగ్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ వాటిలో చాలా % జిఎస్టీ తగ్గించడం జరిగింది మన గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. డైలీ యూజ్ చేసుకునే కళ్ళద్దాల వరకు కూడా చాలా ఆక్సిజన్ ప్రైజెస్ కూడా ఈ జిఎస్టీ తగ్గడం వల్ల
చాలా తక్కువ ప్రైస్కే, అంటే మన హాస్పిటల్ అన్నీ అంతా ఫ్రీ సర్వీస్. బయట ఏదైనా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కొరకు మన పేషెంట్స్ వెళ్ళాలంటే అక్కడ ఈ ప్రైజెస్ అనేది చాలా వీళ్ళకి తక్కువ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. అక్రమ మార్గంలో గద్దెనెక్కిన కూటమి నాయకులు గద్దెను దిగాని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. తెనాలి పురపాలక శాఖ కార్యాలయం ఎదుట మార్కెట్ సెంటర్లో గురువారం ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ చందు సాంబశివుడు మీడియాతో మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెనాలి నియోజకవర్గంలో 2 రోజులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్రమ మార్గంలో నరేంద్ర మోదీ ప్రధానిగా పీఠం ఎక్కారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ దొంగ ఓట్లు వేసిన విధానాన్ని బయటపెట్టారని, ఆయనపై కూటమి పెద్దలు కేసులు పెట్టారని ఆరోపించారు. హర్యానాలో, కర్ణాటకలో ఓట్ల మోసాలు జరిగాయని వారిదైన శైలి వివరించారు. సిఐటియు నాయకులు కేబీ ప్రసాద్ సంతకాల సేకరణకు తమ మద్దతు ప్రకటించారు. దొంగ ఓట్ల అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల తీరును విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, శివప్రసాద్, పార్టీలోని పలువురు నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ముక్త భారతాన్ని మొదలుపెట్టి మోడీ గారు ఎగ్జిట్ పోల్స్లో కానీ మిగతా కానీ అన్ని పార్టీలకి కొంత న్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ సీట్లు వచ్చేటట్టు చేస్తున్నారు. ఆ రకంగా కొన్ని వేల మెజారిటీతో హర్యానాలో 20 సీట్లు పోయినాయి. తద్వారా అధికారం పోయింది. సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో 0 నంబర్, ఇంటి నంబర్ కూడా లేకుండా 50 ఓట్లు చేర్చారు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో కొన్ని 100 ఓట్లు చేర్చారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక స్వామీజీకి 72 మంది పిల్లలు ఉండటంగా చూపించారు. అందులో వాళ్ళు 25 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు దాకా ఉన్నారు. అదేమని అడుగుతుంటే శిష్యులు అంటున్నారు. తండ్రి పేరు శిష్యులకి ఎప్పుడు తండ్రి పేరు రాయరు. ఇలాంటి అవకతవకలన్నీ చేసి కొన్ని పార్లమెంటు సీట్లు మోసంగా ఓట్ల యొక్క అవకతవకల వల్ల రామట్టి ఆ 25-30 సీట్లు మెజారిటీ 270కి 240కి ఉన్నటువంటి ఆ 30 సీట్లు ఒక 20 సీట్లు నుంచి అడ్డు వస్తే అయిపోయింది 30 సీట్లు. ఈ మెజారిటీతో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యింది, బీజేపీ అధికారం ఉంది. పూర్తిగా ఓట్ల యొక్క అవకతవక వల్లే. ఎలాంటి అవకతవకలు ఉండకూడదని చెప్పేసి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంతకాల సేకరణ జరుగుతుంది. సెన్సిటివ్ ఇన్సెంటివ్ రివిజన్ అనేటువంటి పేరుతోటి 65 లక్షల ఓట్లని తొలగించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి, ఆ తొలగించిన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతిపక్ష నాయకుడు. అయితే ప్రతిపక్ష నాయకుడిని నువ్వు అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అడగటం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం. అసలు మీరెవరు ఆయన అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి మామూలుగా ఆయన ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణకి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకమైన చర్య సరికాదు. అందుకనే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ మీద చివాట్లు పెట్టేసి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ ఎన్నికల ఓట్ల కోసం ప్రామాణికంగా ఏవైతే ఉన్నాయో దానికి ఈ ఆధార్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మళ్ళీ రివ్యూ చేయమని చెప్పడం జరిగింది. ఓట్ షోర్ గద్దె చోడ్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఇట్లా జరిగింది కాబట్టి మనం సంతక సేకరణ చేసి వారిని దింపి మరలా మనం ఎలక్షన్ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో నిర్ణయం చేసుకుని ఈ సంతక సేకరణ తీసుకుంటున్నాము. పేద ప్రజల ఓట్లు తీసేసి కావాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ విధంగా ఈసీలు అంతా అందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఒక జిఎస్టీ ఉంది చూసుకోండి. ఆ జిఎస్టీ వ్యవహారం వచ్చేసరికి అప్పుడెప్పుడు 10%, 15%, ఇప్పుడేమో అందరు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అడుగుతుంటే ఇవాళ తగ్గిస్తున్నాడు. ఏంటంటే పేద ప్రజల కోసం చేస్తున్నావు నేను చెప్తాను తప్ప ఏమీ లేదు. మోసపోయే వాళ్ళు ఉండాలే కానీ మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. తాయెత్తులతోనూ ఎముకలతోనూ మనుషుల తలరాతను మారుస్తామంటూ ఒక మహిళ అనేక మంది వ్యక్తులను మోసం చేసిన సంఘటన తెనాలి పట్టణంలో వెలుగు చూస్తుంది.
ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో గౌతమ్ హోటల్ పక్కన పూలకోట్ల వద్ద ఒక బురిడీ మాత గారడీకి ₹1000 సమర్పించుకొని మోసపోయామని తెలుసుకుని 3 టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు తాజాగా గురువారం మీడియాని ఆశ్రయించి తమకు జరిగిన మోసాన్ని గురించి వివరించారు. తెనాలి పట్టణానికి చెందిన పలువురు బాధితులు వారు ఏ విధంగా మోసపోయారో మీడియాకు వివరించారు. లక్కీ బోన్ ఇస్తానని దానికి రేటు కట్టి ఆ డబ్బు రాబట్టేందుకు రాజలక్ష్మి అనే బురిడీ మాత గారడీ చేసిన తీరును బాధితులు మీడియాకు వివరించారు. తమలాగా మరొకరు మోసపోవద్దని మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. ఆకర్షించే రూపంతో లౌక్యంగా మాట్లాడటం బురిడీ మాత తీరని బాధితులు చెప్పుకొచ్చారు. మోసపోయే అమాయకులుంటే మోసం చేసే బురిడీ మాతలు అడుగడుగున తరసపడుతూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. నీకు ప్రమాదం ఒకటి పొంచి ఉంది, అది నేను రెమెడీ చేస్తాను, దానికి ఇంత 35,000 అయింది అని అనింది. మేడం అంత అమౌంట్ అంటే నా దగ్గర లేదు మేడం అంటే, నువ్వు కనుక ఇది కనుక చేయించుకోకపోతే యాక్సిడెంట్ అయిపోయి చనిపోతావు, 10 టైర్ లారీ వచ్చి గుద్దేసిద్ది అని చెప్పింది. నేను ఇంకా భయపడిపోయి ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి బంగారం కొట్లో ఆమె ఇచ్చిందనమాట ఆ సలహా. డబ్బులు లేవు కదా, బంగారం ఉంది కదా, బంగారం తీసుకెళ్ళిపోయి డబ్బులు ఇవ్వండి అంది, తీసుకొచ్చి ఇచ్చామండి. నేను 34,000, అమ్మాయి 34, మొత్తం 74,000 ఇచ్చాను. మాకు ఇదిగోండి ఈ ఫోటో ఒకటి, ఈ 2 లాకెట్లు ఇచ్చిందండి. ఇది వెండి ఎవరికన్నా చూపిస్తే వాళ్ళ దరిద్రం మీకు వచ్చి చుట్టుకునిద్దని చెప్పింది. నేను ఒక అతనికి చూపించగానే అతను అన్నాడు ఇది వెండి కాదు, పిచ్చి, మిమ్మల్ని మోసం చేసింది అన్నారు. దానివల్ల మేము ఇట్లా బయటకు వచ్చి మీ ఆవిడ కూడా రెమెడీ చేయించకపోతే బాత్రూంలో పక్షవాతం వచ్చి చనిపోద్ది. ఆమె పేరు రాజలక్ష్మి గారు, గౌతమ్ హోటల్ పైన ఉంటారు, పక్కన పైన ఉంటారు. ఆమె ఇట్లా జ్యోతిష్యం చెప్తాము. ఇప్పుడు దాకా 74,000 ఇచ్చాము. మళ్ళీ లక్కీ బోన్ అని ఒకటి ఉంది, అది కూడా మీరు తీసుకోండి కోటీసులు అయిపోతారు అని. ఎంత మేడం అంటే 28,000. నేనైతే అంత ఇచ్చుకోలేను మేడం అన్నాను. 2,000 ఫోన్పే కొట్టించుకుంది. మిగతా డబ్బుల కోసం నైట్ 11ంటికి కూడా ఫోన్ చేసిద్దండి. లక్కీ బోన్ అంటే ఆవు నుంచి ఏదో వచ్చిందండి, రెమెడీ ఉంది, అది తీసుకొచ్చి ఇచ్చాను, మీరు కరెక్ట్గా 1 సంవత్సరంలో కోటీసులు అయిపోతారు అని చెప్పింది. నేను అంటే తెలిసిన అతను చూపిస్తే ఇది వెండి కాదు, ఈ పిచ్చి, ఆమె ఎవరో మిమ్మల్ని మోసం చేసింది అని చెప్పగానే ఇక నేను బయటకు వచ్చేసి మేము మోసపోయాము, మా అలాగా ఇంకా ఎవరు మోసపోకూడదు, ఆమెకి ఇచ్చేస్తాము, మాకు తగు న్యాయం చేయమన్నాను. అంటే మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చేయమనంటే మమ్మల్ని ఆర్థికంగా పూర్తిగా చంపేసిందండి. ఏదో బతుకుతున్నాను తప్ప ఆ వల్ల బయట నుంచి వడ్డీలకి తెచ్చాము. 3 టౌన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, సీఏ గారికి కూడా చెప్పాము, చూస్తానని చెప్పారు. నాకేం చెప్పిందంటే నీ పక్షపాతం వచ్చిందమ్మా, బాత్రూంలో జారి పడిపోతావు, నువ్వు మంచంలో పడిపోతావు, చచ్చిపోతావు, నువ్వు ఈ బిళ్ళలు కట్టుకోపోతే అంచలు కట్టుకోపోతే అని చెప్పిందంటే నేనేం చేశాను, నేను కూడా 34,000 కట్టాను, మా వారే కట్టారు, చచ్చిపోతాను అనగానే సరే అని కట్టినాక బిళ్ళలు ఇచ్చిందండి. మళ్ళీ ఏం చెప్పిందంటే ఈ లక్కీ బోన్ వచ్చింది, మళ్ళీ లక్కీ బోన్ కూడా మీరు 2,000 కట్టండి, ఫోన్పే 4,000 కొట్టండి, లక్కీ బోన్ ఆవులోని వచ్చింది, ఆవులో నుంచి వచ్చిందండి, మీరు అవి తీసుకోకపోతే అది ఇదని చెప్పింది, మీకు రావాల్సిన డబ్బులు అన్నీ వస్తాయి, మీ కష్టాలన్నీ తొలగిపోతే ఆ డబ్బులు కొట్టేసుకోండి అని చెప్పిందండి. మీకు డబ్బులు వచ్చేస్తే మీకు రావాల్సిన డబ్బులు, కారు కూడా కొనుక్కుంటారు, ఆగస్టు నెలలో మీకు ఇబ్బందులు పడాక అవసరం లేదు, మీరు ఇల్లు కూడా కొనుక్కుంటారు. స్టీల్ తీసుకొచ్చి వాటి మీద వెండి కవరింగ్ వేసి ఈ విధంగా మమ్మల్ని మోసం చేసింది. తర్వాత మేము 3 టౌన్కి వెళ్ళాము, సిఐ గారిని సంప్రదించాము, సిఐ గారి దగ్గర కంప్లైంట్ పెట్టాము. అన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు తగిన న్యాయం చేస్తామన్నారు, పిలిపించి మాట్లాడారు, న్యాయం చేయండి అన్నారు, న్యాయం చేస్తామని ఇంతవరకు అతిగతి లేదు. తర్వాత మా ఇంటికి శవాలు ఉన్నాయనంది, మా ఆరోగ్యాలు బాగోంది, బళ్ళ కింద పడి చచ్చిపోతారంటుంది. ఇవన్నీ మాకు బెదిరింపులు, ఫోన్లు మేము రికార్డింగ్ చేసుకుని ఉన్నామని ఆ మాటలు కానీ మేము మాట్లాడింది కానీ నేను కూడా మాట్లాడాను ఆమెతో. అమ్మ ఏంటి ఇంకా డబ్బులు తెమ్మంటున్నావు అంటే కనుక మీరు తెస్తేనే మీకు న్యాయం జరుగుద్ది, లేకపోతే లేదని అంటుంది. ఇది అనేదానికి ఇంకా మా ఇళ్ల కాడ అనేదానికి చాలామంది ఉన్నారు, ఇంకా బాలాజీపేటలో చాలామంది ఉన్నారు, లేడీసే అచ్చగా. వీళ్ళందరూ బయటికి రాలేక చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళందరి దగ్గర మోసం చేసి మా దగ్గర వేలు కాజేసి అనేదానికి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎవరు నమ్మవద్దు ఇట్లాంటివి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇట్లాగా అనేదానికి లక్కీ బోన్ అంటుంది, ఆవు నుంచి బోన్లు అంటుంది, ఎన్ని అంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మోసపోవాకండి మాకులాగా. బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం వారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ఆదివారం తెనాలి బోస్రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపనందు రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచార కేంద్ర పాలకవర్గ అధ్యక్షులు దక్షిణామూర్తి తెలియజేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని బూల్పూరు సుబ్రహ్మణ్య శాస్త్రి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక ద్వారా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.
ఈ ఏడాది వైష్ణవి క్యాటరర్స్ ఎల్ఎల్పి హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 15వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బ్రాహ్మణ శాఖలు, అర్చక శాఖీయ యువతీ యువకులు వివాహాలు నిర్వహించేందుకు శాఖాభేదం లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని బ్రాహ్మణ, అర్చక కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్వి సత్యకుమార్, సంయుక్త కార్యదర్శి పింగళ వేణుధర్, గౌరవాధ్యక్షుడు పిఎల్జిఎస్ ప్రకాశ్రావు, కోశాధికారి ఆర్ రాజేంద్ర ప్రసాద్, గౌరవ సలహాదారు బిఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డివి సోమశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం తెనాలి వారి ఆధ్వర్యంలో రేపు వచ్చే ఆదివారం అనగా 12/10/2025 ఆదివారం నాడు ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపం అనగా పాత రాజ్యం ట్యాగిస్ నందు పరిచయ వేదిక రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరిమణులందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క అబ్బాయిలు అమ్మాయిలు వివాహాన్ని నిశ్చయం చేసుకోవాల్సిందిగా మా ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఉచిత వివాహ సమాచార కేంద్రం ద్వారా కోరుతున్నాము. ఆంధ్ర ప్యారిస్ ఉచిత వివాహ సమాచార సమాఖ్య అనేది తెనాలో జరుగుతూ ఉంది. దాంతో పాటుగా రాష్ట్ర స్థాయి పరిచయ వేదిక గతంలో 14వది మంచి స్పందన వచ్చి ఈ కార్యక్రమం జరిగేటప్పటికి ఈసారి 15వ కార్యక్రమానికి వైష్ణవి ప్రసాద్ గారు మేము కలిపి సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి వధూవరులందరూ వచ్చి వారి శాఖాభేదాలు పక్కన పెట్టి కుటుంబ నేపథ్యం బాగుండేటట్టుగా చూసుకుని వివాహాలు జరుపుకొని మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరుగుతోంది. ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పెళ్లి కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా మా వధూవరులు మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదుర్చుకోవాలని చెప్పి మా ఆకాంక్ష. అందువల్ల వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ అభినందన సభ కార్యక్రమాన్ని వేదిక్ బ్రాహ్మణ సమైక్య తెనాలి వారి ఆధ్వర్యంలో 11వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు వేదిక్ బ్రాహ్మణ్ సేవా సమైక్య ప్రధాన కార్యదర్శి తాడపల్లి సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. గురువారం నాజరిపేట అనుగోలు వారి వీధిలోని నృసింహ సదన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం 3 గంటలకు నిర్వహించే అభినందన సభ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తారని, వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా వేచేస్తారని తెలిపారు. ఆత్మీయ అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, సేవా సమితి అధ్యక్షులు అమ్మాని సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చేతుల మీదుగా నృసింహ సదనం మొదటి అంతస్తు ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. అభినందన సభలో కార్పొరేషన్ కు సంబంధించిన పథకాలను, తద్వారా మహిళల స్వయం సమృద్ధి పథకాలను వివరించడం జరుగుతుందన్నారు. తెనాలి పరిసర ప్రాంత బ్రాహ్మణ సోదర సోదరిమణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి తిరుమలరావు, ఉపాధ్యక్షులు కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి మేలచెరువు అనిల్ కుమార్, టి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు నందివెలుగు రామకృష్ణ శర్మ, ఎల్లప్రగడ పద్మజ, కొడవటి గంటి కమలేంద్ర కుమార్, చింతలపాటి సీతారామ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సోదర సోదరీమణులందరికీ ఆహ్వానం. 11/10/2025 తేదీ అనగా శనివారం సాయంత్రం 3 గంటలకు తెనాలి నాజరపేట అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మశ్రీ బుచ్చిరాం ప్రసాద్ గారు, మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య గారు, కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారు, గుంటూరు జిల్లా బ్రాహ్మణ వెల్ఫేర్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ గారు, వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.
బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్లో గల వివిధ సంక్షేమ పథకాల గురించి అందరికీ తెలియపరచడం, దాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ముఖ్యంగా అదే రోజున విద్యాశంకర భారతి నృసింహ సదనం మొదటి అంతస్తు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలని తెనాల్లోని పట్టణ పరిసర ప్రాంతాల్లోని బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. ఈ నూతన భవనంలో 2వ అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఈ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవడం కోసం మీరందరూ తప్పక బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ కూడా విచ్చేసి మీ యొక్క వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను విని మీకు కావాల్సినటువంటి ఫలాలను మీరు పొందవలసిందిగా కోరుతున్నాం. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బుచ్చిరామ్ ప్రసాద్ గారు వారి యొక్క కార్పొరేషన్ తరపునటువంటి ఏమేమి రుణాలు వస్తాయో అవన్నీ కూడా వివరిస్తారండి. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వ్యాపారస్తులు కానీ మహిళలు కానీ, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఇంటి దగ్గర వ్యాపారాలు చేస్తున్నారో లేదా వారికి తగ్గట్టు వారి యొక్క అర్హతను బట్టి వారికి ఏ విధంగా రుణాలు కావాలనేది గృహవసరాలకు సంబంధించిన కానీ వ్యాపారానికి సంబంధించిన కానీ ఏ రుణాలు కావాలన్నా సరే వారి యొక్క వివరణ ఇస్తారు. కాబట్టి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా మహిళలు కానీ పురుషులు కానీ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచి కోరుచున్నాము. తిరుపతిలో కంచిపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న శాస్త్ర సభల్లో తెనాలి పినపాడుకు చెందిన నోరి కేదారేశ్వర శర్మ అనే విద్యార్థి వేదాంత, తర్క, మీమాంస శాస్త్రాల్లో తమదైన ప్రతిభను కనపరిచి అందరి మన్ననలు పొందాడు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి పినపాడుకు చెందిన నోరి కేదారేశ్వర శర్మ అనే వేదం నేర్చుకున్న విద్యార్థి కంచి వేదాంత శాస్త్ర సభల్లో ఏర్పాటు చేసిన వ్యాకరణ, మీమాంస, వేదాంత, తర్క శాస్త్రాల్లో తమ ప్రతిభను చాటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. తిరుపతి కంచిపీఠంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత పత్రాన్ని అందుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు, బ్రాహ్మణ అర్చక సంఘాల ప్రతినిధులు కేదారేశ్వర శర్మకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సర్వేపి స్వభాషేవ కథయంతి. అనంతరం శాస్త్రార్థ సందర్భం అతిరిక్త రూపేణాపి అన్యత్ర విద్యమాన విషయాలపి కథయంతి. సహజ రూపేణ అవబోధ రూపేణ యతి శాస్త్రానికి అధ్యయనం కృతం ఇత్యపి. క్షేత్రస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు మండల కమిటీ సమీక్ష సమావేశం గురువారం మండలంలోని పెరవలి గ్రామంలో, కొల్లూరు మండలం సుగ్గలంక గ్రామంలో నిర్వహించారు. వేమూరు మండలం పెరవలిలో జరిగిన సమీక్షా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు దాది సుబ్బారావు అధ్యక్షత వహించగా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ ప్రతి 2 పంచాయతీలకు ఒకరు పరిశీలకులుగా ఉంటారని, మండలంలోని అన్ని పంచాయతీలకు పరిశీలకులు నియమించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ప్రతి మండలానికి ఒకరు పరిశీలకులు ఉంటారని, వేమూరు మండల పరిశీలకునిగా బట్టిప్రోలు మండలం పెదపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ చిరుమూరు రామ్మోహన్ రావు, కొల్లూరు మండల పరిశీలకునిగా చుండూరు మండలం ఒలివేరు గ్రామానికి చెందిన గాది శివరామకృష్ణారెడ్డిని నియమించారు. అనంతరం ప్రతి వైసీపీ కుటుంబ సభ్యులకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన డిజిటల్ బుక్ QR కోడ్ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా చేతులు జోడించి నమస్కారం. కులం చూడ, మతం చూడ, పార్టీ చూడ, ఏమీ చూడకుండా నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఆయన నష్టపరిహారం చెల్లించారు. మరి ఈ రోజున అలా లేదు. మరి వాళ్ళు డ్రోన్స్ లాగా మన మీద దాడి చేసేటువంటి అధికారులని ఎదుర్కోవాలని అంటే ఇప్పటి వరకు S-400గా నేనున్నా, ఇకన నేను ఉండదలుచుకోవట్లా. గ్రామాలలో మీరే వాళ్ళని ఎదుర్కోవాలి. గ్రామాలలో మీరు ఎదుర్కోవాలంటే గ్రామానికి 100 మంది మీరు కమిటీ సభ్యులుగా ఉంటే ఎవడో చేంజ్ చేస్తారు మిమ్మల్ని, ఎవరేం చేయలేరు. క్వశ్చన్ ఏదైతే ఉందో ప్రశ్నించడం మీరు మొదలు పెడితే ఎవరేం చేయలేరు. వాళ్ళింటికి వీళ్ళింటికి ఎంతసేపు కొలత వేసినా అంతే వస్తుంది, కానీ దూరం మారట్లా. వాళ్ళు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదైనా. కాబట్టి మీరందరినీ కూడా ఒక కమిటీలాగా వేసి ఆ కమిటీని తప్పుని ఎదుర్కొనేటట్లుగా.
ఈ నెల 11వ తేదీన మండల కేంద్రమైన అమృతులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని అమృతులు మండల మాజీ ఎంపీపీ బైనే రత్నప్రసాద్, గ్రామ మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రం అమృతూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేందుకు ఈ క్రింది అర్హతలు కలిగిన శారీరక దారుఢ్యం, ఆరోగ్యంగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపారు. ట్రైనింగ్ హెల్పర్లుగా 10వ తరగతి ఇంటర్, ఐటీఐ చదివిన వారు, ట్రైనింగ్ సూపర్వైజర్లుగా బీఫార్మసీ, బీటెక్ చదివిన వారు, తదితర ఉన్నత విద్యను అభ్యసించి అర్హతలు గల అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీలను తీసుకుని ఇంటర్వ్యూ జరుగు ప్రదేశానికి హాజరు కావాలని అన్నారు. ఎంపిక కాబడిన అభ్యర్థులు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. వేమూరు నియోజకవర్గ మండల గ్రామాల నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9849980662 మరియు 9949738905 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో షేక్ బాజీ, రాపర్ల మారుతి వీర్రాఘవయ్య, మల్లిపతి సర్విజ్జి, గ్రంథి సురేష్, లాం మధుసూదన్ బాబు, కొడాలి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అభ్యర్థులు ఇదికి వచ్చేసరికి ట్రైనింగ్ హెల్పర్స్ 10వ తరగతి ఇంటర్మీడియట్, ఐటీఐలో ఫిట్టరు, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానికల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనింగ్ సూపర్వైజర్లు వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీటెక్లో వచ్చేసరికి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రిపుల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు వచ్చేసరికి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోమైక్రాలజీ, ఎంఫార్మసీ వచ్చేసరికి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎనాలిసిస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అభ్యర్థులు ఎంపికైన వాళ్ళకి 15,000 నుంచి 24,000 స్టైఫండ్గా అందజేయడం జరుగుతూ ఉంది. పై అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్లతో జిరాక్స్ కాపీలు తీసుకొని అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి హాజరు కావాలని చెప్పి కోరుచూ ఉన్నాము. మరి అట్లాగే ఐటీఐ పాస్ అయిన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి ఒక కంపెనీలో. ఇంకో దాంట్లో ఇంటర్మీడియట్ రెగ్యులర్లో పాస్ అయ్యి మరి వారికి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్తో పాస్ అయితే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంకో దాంట్లో 10th పాస్ అయితే మరి వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి కంపెనీలు. కాబట్టి ఇందాక సోదరు సతీష్ గారు చెప్పిన వాటి సంబంధించిన వారు కానీ వీరు కానీ మరి ఇక్కడ రేపు ఆర్యవైశ్య కళ్యాణ పనులు జరిగేదానికి మీరు అందరూ పాల్గొని మన ప్రాంతంలోని వారందరూ కూడా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరుతున్నాం. భారతీయ తొలి మహిళా ముస్లిం ఉపాధ్యాయురాలు మరియు సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ 125వ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రమైన దుగ్గిరాలోని జెండా చెట్టు వద్ద గురువారం నిర్వహించారు. తొలుత వీరవనిత ఫాతిమా షేక్ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ సుబాని మాట్లాడుతూ ఆనాటి అసమానత సమాజంలో అడుగడున వివక్షతకు, ఎన్నో అవమానాలను, దాడులకు ఎదుర్కొని ఏమాత్రం బెదరకుండా నాటి మహిళపై జరుగుతున్న సాంఘిక దురాచారాన్ని అరికట్టేందుకు ఒక్క స్త్రీ విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఫాతిమా నమ్మారని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ జానూ సాహెబ్, షేక్ జుల్ఫికర్ అలీ, పఠాన్ మస్తాన్ అలీ, షేక్ జిలానీ, షేక్ మహబూబ్ సుబానీ, బురుసుపాటి ఎల్లేశ్వరరావు, మునిపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆమె ఆనాటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దురాచారాలను అరికట్టాలంటే ఒక మహిళా విద్య వల్లే సాధ్యమని తలచి అప్పటి మూఢాచారాలలో మగ్గుతున్న పెద్దలు ఎంతోమంది ఆమె మీద దాడి కూడా చేసినా కూడా ఏమాత్రం బెదరకుండా మహిళా అభివృద్ధి కోసం ఆమె తన ఇంటినే మొదటి బాలికా పాఠశాలగా ఏర్పాటు చేసి మన సావిత్రిబాయి పూలే గారితో కలిసి పయనించారు. మహిళా అభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి వల్లే ఈరోజు మహిళలకి విద్య ద్వారా వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి చేరి పేద వర్గాలను ఆదుకునేందుకు రాయల్ ఇండస్ట్రీస్ అధినేత పాముల అనిల్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని దళిత నాయకుడు బుస్స నాగరాజు పేర్కొన్నారు. గురువారం పాముల అనిల్ తనేడు పుట్టినరోజు పురస్కరించుకుని వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాముల అనిల్ తన సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదే రీతిలో తన కుమారుని పుట్టినరోజులు పురస్కరించుకుని ప్రతి బుధవారం రోగులకు, గర్భిణీ స్త్రీలకు నిరంతరం సేవ చేసేందుకు చర్యలు తీసుకోవడం సంతోషదాయకమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించే విధంగా పాముల అనిల్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాయల్ ఇండస్ట్రీస్ అధినేత పాముల అనిల్ మాట్లాడారు. సామాజిక దృక్పథంతో తనకున్నంతలో
నిరుపేద వర్గాల్ని ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుశీల, ఎంపీడీఓ పి రవికుమార్, సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ జరీనా పర్వీన్, సామాజిక కార్యకర్త సుశీల, ఏపీఎం శోభన్, ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు మన వేమూరు సామాజిక వైద్యశాలలో ప్రతి బుధవారం వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలు, వారి సహాయకులు మరియు ఏఎన్ఎంలు మధ్యాహ్న సమయంలో భోజనానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వేమూరులో భోజనం దొరకని పరిస్థితి. అటువంటిది శ్రీ పాముల అనిల్ గారు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి బుధవారం వచ్చేటువంటి సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు మధ్యాహ్న భోజన పథకం ప్రతి వారు గర్భిణీ స్త్రీలు మరియు వారి సహాయకులు మరియు వారి ఏఎన్ఎంలు వీళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం అందిస్తాను అని చెప్పేసి ముందు రావడం చాలా గొప్ప విషయం. ఈరోజు నా కొడుకు చిన్న కొడుకు భవిష్య గారి మొదటి పుట్టినరోజు అండి. దీన్ని పురస్కరించింది ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం చేయాలని చాలా ఆనందం ఉంది. అనుకున్నాము శ్రీశైలం గారి సహకారంతో చక్కగా ఈ బుధవారం నుంచి ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకి ఏఎన్ఎంలకి వారి సహచరులకి అందరికీ మధ్యాహ్న భోజనం కొనసాగుతుంది. చాలా ఆనందంగా. పాత్రికేయుడిగా సమాజానికి మెరుగైన సేవలు అందించిన బచ్చు సురేష్ బాబు స్నేహానికి ప్రాధాన్యతనిచ్చే మంచి మిత్రుడని ఆయన అభిమానులు అన్నదాన సేవలు నిర్వహించారు. పట్టణానికి చెందిన పాత్రికేయులు బచ్చు సురేష్ బాబు ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో గురువారం ఆయన పేరిట రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి ప్రాంగణంలో అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత సురేష్ బాబు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివలింగేశ్వర స్వామిని స్మరించుకుంటూ నిస్సహాయులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడా కృష్ణ మాట్లాడారు. సురేష్ బాబు పాత్రికేయుడిగా సమాజానికి మెరుగైన సేవలు అందించారని, అందరితో కలుపుగోలుగా ఉండే మంచి మనిషి సురేష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కటారి సత్యం, షేక్ మౌలాలి, సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను, సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులైనటువంటి బచ్చు సురేష్ బాబు గారు ఎంతో కాలంగా మన తెనాల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ, అదేవిధంగా తెనాల్లో ఉన్నటువంటి అంటే ప్రముఖులందరికీ కూడా సుపరిచితుడు బచ్చు సురేష్ బాబు గారు. ఆయన ఎన్నో సామాజిక అంటే చైతన్యం కలిగించే వార్తలు రాయటమే కాకుండా అందరితో కూడా తలలో నాలుగులాగా ఒక మంచి మిత్రులాగా సమాజానికి ఎప్పుడూ నిరంతరం మంచి చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ కూడా తను ఆలోచించేవాడు. ఆ దిశగా కూడా తను ఒక జర్నలిజం యొక్క పయనం కూడా సాగింది. దాంతోపాటు ఒక మీడియా సంస్థలో కూడా అది సుదీర్ఘకాలం పాటు కూడా ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేయటం అయితే మనం చూస్తున్నాం. అతను సడన్గా సురేష్ బాబు గారు మన నుంచి దూరం అవ్వటం చాలా బాధాకరమైన విషయం. సురేష్ బాబు గారి ఒక జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టడం కూడా చాలా సంతోషకరం. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారి ఆధ్వర్యంలో మన తెనాలి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నిత్యాన్నదానం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నార్థులకి నిత్యాన్నదానం చేస్తున్నది అందరికీ విదితమే. అందులో భాగంగా ఈరోజు సహకరించిన వారు బచ్చు సురేష్ గారి మిత్రమండలి మరియు బంధువులు. ఆయన ఈరోజు పెదకర్మ, ఆ నిమిత్తం పేదలకి అన్నదానం చేద్దామనే సంకల్పంతో వచ్చి ఇక్కడ మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ద్వారా చేయటం చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూములూరు చోరీ కేసులో ముద్దాయిలు అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులు పరిశీలించి సూచన చేసిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. తగ్గించిన జీఎస్టీ స్లాబ్లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.